ఆవాజ్ న్యూస్ ట్రూ వాయిస్. నమస్కారం, ఆవాజ్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్లో కేజీబీవీ మోడల్ స్కూల్స్లో చదువుతున్న బాలికలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వాహకులకు సూచించారు. బాలికల్లో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై సంపూర్ణ అవగాహన కల్పించాలని, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపుతామని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు బాలికల అభ్యున్నతికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. Actually, many of our students are from below poverty line. So presently we are running up the English medium institutions. అయ్యేది ఎలా అంటే మనం ఇంగ్లీష్ సాంగ్స్ పాడడం కానీ, ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పించడం కానీ. అయితే ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ మా స్కూల్లో ఇది ప్రాక్టీస్ చేస్తాం. చిన్న సాంగ్ తీసుకుంటాము, ఇంగ్లీష్ సాంగ్, ఎనీ సాంగ్ చిన్న తీసుకొని విత్ అదే పిల్లలు కూడా రిపీట్ చేస్తారు. At the back of us, please madam speak. It's bubbling in my soul, it's bubbling, please do it's bubbling in my soul. I'm singing, I'm dancing, it's bubbling in my soul. Please repeat it. I'm singing, I'm dancing, it's bubbling in my soul. It's I'm singing, I'm dancing, it's bubbling in my soul. నెక్స్ట్ దాంట్లో మాకు వచ్చినటువంటి అంశం ఏంటంటే ఉపాధ్యాయులము ఎస్ఓస్మి. సో మన దగ్గర ఆల్రెడీ వర్క్లో ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాం టీసీస్ క్లబ్స్ అని, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ అని మనం ఆల్రెడీ చాలా రోజుల నుండి మనము చెప్తున్నాము. క్లాస్కి 2 చొప్పున మెంబర్స్ని సెలెక్ట్ చేసి మనము ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని మెంబర్స్ని యాడ్ చేసుకొని మనము ఒక ఆయనకి ఎన్ని మార్క్స్ వస్తాయో చూస్తాం. జనరల్గా మనం యూజ్ చేసే వర్డ్స్ అంటే మన టీచర్స్ కానీ మనం కానీ అప్పుడప్పుడు అంటే వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు చదివితే నీకు టెన్షన్ ఉండకపోతుండే అనే మనం ఏదైనా ఉండొచ్చు. అయితే అమ్మాయి డల్గా ఉండడానికి కారణం ఏంటి? ఆ సబ్జెక్ట్ కాదు, ఆ అమ్మాయి చదివినా కూడా తను రాయగలుగుతుంది. అయితే చేసి తనను ఉన్నత స్థాయికి ఎలా తీసుకురావడం కోసం ఒక కేస్ స్టడీని మేము చేయడం జరిగింది మేడం. దీనికి సంబంధించిన కథ మనం ఏంటి? సమస్య వస్తే కనుక యాజ్ ఏ స్పెషల్ ఆఫీసర్గా నువ్వు ఏం చేస్తావు, సొల్యూషన్ ఎట్లా చేస్తావు అనేది మాకు వచ్చిన టుడేస్ టాపిక్. దాన్ని మేము డీటెయిల్గా రాయడం జరిగింది. ఇది ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ హాస్టల్. అలాగే మోడల్ స్కూల్ కేర్ టేకర్స్ అందరూ కూడా, ఎందుకంటే మన దగ్గర ఉండేది టోటల్గా అమ్మాయిలు. సో ఇటువంటి కేసెస్ని మనము ఖచ్చితంగా ఎలా డీల్ చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ప్రతి ఒక్కరు. సో దీంట్లో భాగంగానే మేడం మా కేజీబీవీస్లో జీసీఈసీ అనేది ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము. గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ అనేసి ప్రతి క్లాస్ నుంచి కూడా 2 పిల్లలు ఆ గ్రూప్లో ఉంటారు. మేము ఏం చేస్తాము అని అంటే, సో ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటివి కార్యక్రమాలు నేను నా 3rd జిల్లా కలెక్టర్గా నేను ఎప్పుడూ అటెండ్ కాలేదు నిజంగా. అండ్ మీ అందరు ఇంత స్ఫూర్తితో, ఇంత ఇంట్రెస్ట్తో దీంట్లో పాల్గొంటున్నారంటే నేను అస్సలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో వచ్చి ఊరికే స్టేజ్ మీద ఒక కుర్చీ ఉంటుంది, పీపీటీ నడుస్తూ ఉంటుంది, బోర్గా నేను 2-3 పాయింట్స్ చెప్పి వెళ్ళిపోదామని అనుకున్నాం. బట్ చాలా చాలా సంతోషం, ఎందుకంటే మీ అందరూ ఫేస్ చేసిన ప్రాక్టికల్ ఇష్యూస్ అంటే. సో మేడం మీ బ్రాంచ్ ఏంటి? మీ కేజీబీతో ఎంత సుదీర్ఘ అంటే యాజ్ ఇఫ్ ఇట్స్ ఒక్కొక్క సినిమా లాగా అనిపించింది నాకైతే. సో మీ అందరు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ పిల్లలతో అనేది అది చూసి నాకైతే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ మీ అందరు బాగా చేస్తున్నారు అనేది నాకైతే ఇప్పుడు విశ్వాసం మీ అందరి మీద. సో మీ కేజీబీవీస్ కావచ్చు, మీ మోడల్ స్కూల్స్ కావచ్చు, తప్పకుండా మీకు కావాల్సిన
మౌలిక వెసులుబాటు కావచ్చు, వసతులు కావచ్చు, తప్పకుండా మా దృష్టికి తీసుకొని రండి. ఇప్పుడు ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క నియమించాము. మీకు ఏదైనా ఇష్యూ, నేను ఎట్లాగో వస్తాను మీ స్కూల్కి. ఈరోజు అశ్విని మేడం ఈరోజు మీ స్కూల్కి వెళ్తాను, అది అయినాక మీరు హెచ్చరించవచ్చు మీ వాళ్ళకి. నేను ఎవరికి అక్కడ శిక్ష ఇచ్చే ఉద్దేశంతో పోవట్లేదు, జస్ట్ పిల్లలతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం. మీరు మాట్లాడితే ఇందాక ఇన్ఫాక్ట్ జాయ్ఫుల్ గ్రూప్ వాళ్ళు చెప్పారు, అంటే మన పిల్లలు వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు ఒక విషయంలో వీక్ ఉండవచ్చు, బట్ యాక్చువల్లీ సంథింగ్ ఎల్స్ ఈస్ గోయింగ్ ఇన్ దర్ మైండ్. ఇంట్లో ఉన్న గొడవ కావచ్చు, ఇంటికి వచ్చి తాగి ఏదో గొడవలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లైంగిక వేధింపు కావచ్చు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అండ్ మన పిల్లలకి ఏంటంటే ఎస్పెషలీ గర్ల్ చైల్డ్కి వాళ్ళు అంత ఈజీగా మాట్లాడరు, ఈజీగా చెప్పరు. బికాస్ వీఆర్ బ్రాట్ అప్ ఇన్ సచ్ అవే, ఫలానాని నమ్మవద్దు, ఫలానాకి ఏది చెప్పవద్దు, నువ్వు చెప్తే నీ ఇజ్జత్ పోతుంది, అది ఇంకొక సోషల్ ట్యాబు. సో దానివల్ల ఏమవుతుంది, మన వాళ్ళు ఈజీగా బయట చెప్పరు. సో ఫస్ట్ వాళ్ళ నుంచి బయట ఫస్ట్ వాళ్ళ మానసిక పరిస్థితిని మనం పర్యవేక్షించాలి. ఏంటి ఒక స్టోరీలో ఇన్ఫ్యాక్ట్ మేడం సుదీర్ఘ మీరు మానిటర్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ యువర్ జాబ్. మీరు ఒక తల్లిగా ఒక గాడ్ మదర్ లాగా వారిని హెల్ప్ చేస్తున్నారు. సో యు ఆర్ డూయింగ్ అ గ్రేటర్ సర్వీస్ దాన్ వారి ఓన్ తల్లి కంటే మీరు పెద్ద సర్వీస్ చేస్తున్నట్టు ఉన్నారు. సో ఎస్ ఇన్ అ వే యు ఆర్ లోకోపేరా అండ్ గాడ్ మదర్, యు ఆర్ దేర్ గాడ్ మదర్ అన్నమాట. సో నాది కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. మనం ఎగ్జామ్స్ గురించి, ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మనకి రెండే రకాల ఇష్యూస్ ఉంటాయి. మనం భూతకాలంలో ఉంటే మనం బాధపడుతూ ఉంటాం, అరే ఏనే హువా, అది సరిగా కాలే, లేదా నైనా అక్కడే వెళ్ళాలి, నేను పాత స్కూల్లో ఉండాలి. నా చిన్న బాబు ఆయన 3.5. సో నల్గొండ నుంచి నిజామాబాద్కి వచ్చిన తర్వాత మమ్మీ ఓన్ టైం అని. సో మనం వాళ్ళు భూతకాలానికి గురి కాకుండా, లేదా భవిష్యత్ గురించి ఎగ్జామ్లో నాకు ఎన్ని నెంబర్స్ వస్తాయి, ఫలానా నా పక్కన ఉన్న ఫ్రెండ్ ఆమె బాగా చదివింది, నేను చదవలే, మరి నాకు నంబర్స్ రావు అనేది. సో ఆ ఎంగ్జైటీ ఉంటుంది, ఎప్పుడు ఆ భయం ఉంటుంది. సో దయచేసి ఇప్పుడు మనం ఎగ్జామ్ సీజన్కి పోతున్నాము కాబట్టి కొంచెం వాళ్ళు వారి స్టడీస్ మీద ఫోకస్ ఉండాలి. ప్లస్ ఎగ్జామ్స్ వాళ్ళు వంతు చేస్తే చాలు అని మనం చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. కేజీబీవి సౌత్లో నువ్వు టాప్ అయితేనే నీ బతుకు ఉంటుంది లేదా ఉండదు అనేది ఆ మాట రాకూడదు. ఠీకే స్టడీస్ షుడ్ నాట్ బి ఒక బర్డెన్ లాగా ఉండకూడదు. వాళ్ళు సరే ఆట పాటలు నేర్చుకుంటూ ఉండాలి. బ్యాడ్ టచ్ అది ఏదైనా సరే. అండ్ మనం దాని గురించి వీ హ్యావ్ టు బి వెరీ ఆర్టికులేట్, సెన్సిటివ్గా ఉండాలి. మేడం నాట్ ఈవెన్ మదర్ అంటే వారి శరీరాన్ని ముట్టుకునే హక్కు ఎవ్వరికి లేదంటే ఎవ్వరికి లేదు. మనం చూస్తూ ఉన్నాము. మోస్ట్ సంతోషం ఉంది. అంటే జస్ట్ పేపర్కి పరిమితి కాకుండా మీ అందరు ప్రాక్టికల్గా కూడా దీన్ని అమలు చేస్తున్నారంటే చాలా చాలా సంతోషం. జీసీఈసీ మీద ఇంకా దాన్ని ఎలా బలోపేతం చేయాలో ఇంకేమేమి కావాలో ప్లీజ్ మీ ఐడియాస్తో రండి. మేము డెఫినెట్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఒకటి నేను అంటే గతంలో నేను చేసింది ఏంటంటే మన ఎంపవర్మెంట్ క్లబ్స్ని ఒక స్కిల్ సెంటర్గా మారుతూ అక్కడ కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాను. ఫిజికల్ యాక్టివిటీతో ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీకి మెంటల్ హెల్త్కి ఏమైనా రిలేషన్ ఉందా? Thank you very much.